మాల్దీవ్స్ మంత్రుల చిల్లర కామెంట్లు. లక్షద్వీప్లో మోడీ పర్యటనపై అక్కసు. టూరిజంలో తమతో పోటీ పడలేరంటూ కించపరిచేలా ట్వీట్లు. మండిపడ్డ సెలబ్రిటీలు, నెటిజన్లు. మాల్దీవ్ టూర్లను రద్దు చేసుకున్న పోస్టులు. 8,000కు పైగా హోటల్ బుకింగ్స్, 2,500 పైగా ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్. దిగొచ్చిన మాల్దీవ్ సర్కారు 3 మంత్రులు తొలగించినట్లు ప్రకటన అంటూ కొన్ని చూస్తున్నాం. ఇండియా ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు, నేతలు చిల్లర వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్లో మోడీ పర్యటనపై తమ అక్కసు వెళ్ళగక్కారు. ప్రస్తుతం టూరిజం విషయంలో తమతో పోటీ పడేంత సీన్ భారత్కు లేదంటూ కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో మా టూరిస్టుల ఆదాయంతో బతుకుతూ మాపైనే విద్వేషం చిమ్ముతారా అంటూ సెలబ్రిటీలు, నెటిజన్లు మండిపడుతున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మాల్దీవ్ టూర్లను రద్దు చేసుకున్నారు. ఇప్పటివరకు 8,000కు పైగా హోటల్ బుకింగ్స్, 2,500 పైగా ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు దేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలంటూ పిలుపునిచ్చారు. దీంతో దెబ్బకు మాల్దీవుల ప్రభుత్వం దిగొచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. అసలేం జరిగింది అంటే, ఇటీవల లక్షద్వీప్లో మోడీ పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. వీటిని కొందరు షేర్ చేయగా మాల్దీవ్స్ యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మినిస్టర్ మరియం షియూనా ప్రధాని మోడీపై అనుచిత వివాదాస్పద కామెంట్లు చేశారు. తర్వాత వాటిని డిలీట్ చేశారు. ఎంపీ జాహిద్ రమీజ్ కూడా లక్షద్వీప్లో మోడీ పర్యటనపై అక్కసు వెలగక్కారు. లక్షద్వీప్ను ప్రమోట్ చేయడం వల్ల మాల్దీవులపై పెద్ద దెబ్బ పడుతున్న వార్తలపై విమర్శలు చేశారు. మాతో పోటీ పడాలనే ఆలోచన భ్రమ మాత్రమే. మేము అందించే సేవలను వారు ఎలా అందించగలరు, ఇంత శుభ్రంగా ఎలా ఉంచగలరు, అక్కడ గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని ట్వీట్ చేశారు. మరో మంత్రి అబ్దుల్లా మహజూమ్ మాజిద్ తమ దేశాన్ని ఇండియా టార్గెట్ చేస్తున్న ఆరోపించారు. మాల్దీవుల నుంచి లక్షద్వీపాలకు ఫోకస్ ను ఇండియా షిఫ్ట్ చేస్తున్నది. లక్షద్వీప్ను ప్రమోట్ చేస్తున్నది. బీచ్ టూరిజం విషయంలో మాల్దీవులతో పోటీ పడడంతో భారత్ పెద్ద సవాళ్ళను ఎదుర్కొంటుంది అంటూ చెప్పారు. ఇది మీ కల్చర్ మోడీ అంటూ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. తమకు సంబంధం లేదంటూనే ఈరోజు వీళ్ళ పని పెద్ద ఎత్తున, అంటే దీనిలో సెలబ్రిటీలు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మాల్దీవ్స్ ని బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఒక ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ తోటి పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. మాల్దీవులు మంత్రులు, ఇతర నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ట్విట్టర్లో బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. మాల్దీవులు టూర్కు వెళ్ళొద్దని, లక్షద్వీప్ సహా మన దేశంలోని ప్రాంతాలకు వెళ్ళాలని ట్వీట్ చేస్తున్నారు. ఈ జాబితాలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు ఉన్నారు. తన 50వ పుట్టినరోజు మహారాష్ట్రలో సింధుదుర్గ్లోని బీచ్లో చేసుకున్న విషయాన్ని సచిన్ ప్రస్తావించారు. మమ్మల్ని కించపరుస్తూ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు పక్క దేశాలతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తాం, కానీ ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే దేశం మీదే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నట్టు ఈ విద్వేషాన్ని ఎందుకు భరించాలని అక్షయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు డిగ్నిటీ ముఖ్యం, ఇకపై మన దేశంలో ఉన్న ఐలాండ్లను ఎంకరేజ్ చేద్దాం అని ట్వీట్ చేశారు. మరోవైపు చాలా మంది మాల్దీవ్స్ టూర్ను క్యాన్సిల్ చేసుకున్నారు. బుకింగ్స్ని పెద్ద ఎత్తున హోటల్ బుకింగ్స్ కానీ ఈరోజు ఫ్లైట్లు, టికెట్లు అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా భారతదేశంపై ఈరోజు ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో మాల్దీవ్స్ లాంటి కంట్రీలు ఈరోజు ఏ దేశానికి ఆ దేశంలో ఉన్నటువంటి వనరులు వాడుకోవడం పరిపాటిగా అందరికీ కూడా తెలుసు. వాస్తవంగా ఇక్కడ ఒక టూరిజం డెవలప్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏదో మాల్దీవ్స్ పోవద్దనో లేదా ఇంకెక్కడికి పోవద్దని కాదు. వాస్తవంగా ఇక్కడ మన స్వదేశంలో ఉన్నటువంటి టూరిజంను ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక దృక్పథం, అంటే ఇక్కడ ఆదాయం, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రకృతి ఉందో వాటిని ఆస్వాదించడానికి ఈరోజు ప్రతి ఒక్కరు ముందుకు రావాలంటే కోణంలో ఈరోజు మోడీ చేసినటువంటి ఒక విషయం ఏదైతుందో దాన్ని పట్టుకొని మాల్దీవ్స్ ఈ విధంగా రాద్ధాంతం చేయడం, తర్వాత అప్రతిష్ట మూట కట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ విషయం ఏంటంటే మోడీ అనేటువంటి ఒక పవర్ఫుల్ మ్యాన్ ఈరోజు ప్రపంచంలోనే ఒక పవర్ఫుల్ మ్యాన్గా ఎదుగుతున్నాడు. కాబట్టి ఈరోజు అంత ఈజీగా ఆయన టార్గెట్ చేసి ఎవరు వదిలిపెడతారు అనేది అంత ఆశ్రమాషి కాదు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుతా ఉన్నాం.